రేడియేషన్ టెక్నాలజీలో చాలా చాలా అడ్వాన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో అయినా కానీ జనాలకి ఒక రకమైన భయం ఉంటుంది, ఎలా ఉంటుంది ఈ ట్రీట్మెంట్, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేసి. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో అడాప్టివ్ థెరపీ అనేది బాగా పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీలో చేయటం వల్ల మనకు చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లీస్ట్ పాసిబుల్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ప్రతిరోజు పేషెంట్కి ట్రీట్మెంట్ ముందర ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక 15 సెషన్స్ కానీ 20 సెషన్స్ కానీ 30 సెషన్స్ కానీ నడుస్తూ ఉంటాయి. సో ప్రతి ట్రీట్మెంట్ ముందర ఫస్ట్ ఒక స్కాన్ చేసుకుంటాము. స్కాన్ చేసిన తర్వాత అంటే ఒక 5 to 6 minutes మన దగ్గర MR-Linac ఉంది కాబట్టి ఇందులో MRI స్కాన్ అవుతుంది. ఒక 5 to 6 minutes స్కాన్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఉన్న పొజిషన్ బట్టి, అంటే ట్యూమర్ కొంచెం పెద్దగా ఉండిండొచ్చు, లేదంటే కనుక ఆ రోజు ఆ ఏరియాలో ఒక స్మాల్ బవల్ కానీ, లేకపోతే కనుక చిన్న పేగు అంటాం కదా అది కానీ, లేకపోతే రెక్టంలో గ్యాస్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడాను మనకు అనటామికల్గా ఆ రోజున్న షేప్ని బట్టి మనము ట్రీట్మెంట్ డెలివర్ చేయడానికి వీలవుతుంది. దీనివల్ల అంటే ఆ ట్రీట్మెంట్ ఒకప్పుడు మనము రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాలంటే కనుక ఒక రోజు ప్లాన్ చేస్తే అదే నెక్స్ట్ 30 daysకి వరకు కూడాను అదే నడిచిపోయేది. దీనివల్ల ఎక్కువ ఏరియాస్ అంతా కూడా రేడియేషన్ అయ్యేది. ఇప్పుడు ఏంటి అని అంటే, ప్రతిరోజు మనము పేషెంట్ని ట్రీట్మెంట్కి ముందర స్కాన్ చేసుకొని దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి చూసుకొని ఇమ్మీడియట్గా ఆ రోజుకి అప్పటికప్పుడు, అంటే పేషెంట్ మెషిన్ మీద పడుకున్నప్పుడు అప్పటికే డీమార్క్ చేసుకొని ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. దీనివల్ల మనకు మ్యాక్సిమం నార్మల్ టిష్యూస్ అనేటివి అవాయిడ్ చేసుకుంటూ ఎక్కడైతే మనము మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నామో దానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. దీన్నే అడాప్టివ్ థెరపీ అంటున్నాము. MRI బేస్డ్ రేడియేషన్లో అయితే ఈ ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే MRలో మనకు సాఫ్ట్ టిష్యూస్ అనేవి చాలా క్లీన్గా, నీట్గా కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల అడాప్టివ్ థెరపీ అనేది ఇంకొంచెం బెటర్గా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.